మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈ పేరు మళ్ళీ మనం హైదరాబాద్లో వింటూ ఉన్నాం. దానికి కారణం ఈ మధ్య MLM అనబడే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం ఒకటి గుర్తుపట్టారు. CCS అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్లకు మొట్టమొదట అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటే CCS ఎఫర్ట్స్ వల్ల ఈ యొక్క మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈ మోసాల్ని ఆ మొత్తం టీమును కూడా గుర్తుపట్టి వాళ్ళు రిమాండ్కి ఇప్పుడు తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి. అసలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటి, దాని యొక్క ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ అన్ని విషయాలని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. MLM అనేటువంటి పేరుతో కొనసాగుతున్నటువంటి ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ స్కామ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, అలాగే పిరమిడ్ మార్కెటింగ్ అని అంటాం. ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఎలా ఈ ప్రాసెస్ని మనం పిలిచినా కూడా దీని లక్ష్యం మాత్రం ఒకటే, అది ప్రజల్ని మోసం చేయటం. ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేయడంలో ఉన్నటువంటి లక్ష్యం కూడా ఏంటి అంటే అవేర్నెస్ ఇవ్వటం. ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సిటీస్కి రావడం కానివ్వండి, అలాగే లేకుంటే అక్కడ ఉన్న ఊర్లలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్స్ అమ్మటం, వాటి ద్వారా వచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే అటువంటి వాళ్ళకి ఏదో కొన్ని మాటలు చెప్పి నమ్మబలికి ఆ అమౌంట్ను ఎట్టి పరిస్థితిలో వాళ్ళ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వన్స్ మనం అమౌంట్ వాళ్ళ చేతికి అందజేసామా ఇక జన్మలో ఆ అమౌంట్ మళ్ళీ మన చేతికి రాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఒక్కటి ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడంలో ఆంతర్యం ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటువంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి, చాలా మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా పేరెన్నిక గల వ్యక్తులు చేస్తున్నారనేటువంటి ఒక అపోహతో మనం కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కేవలం మనం ల్యూర్ చేయడానికి మాత్రమే. అలాగే మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ మనీ అనేటువంటిది ఎప్పుడు కూడా దట్స్ డేంజరస్. మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి, మనీ ఎప్పుడు కూడా ఇట్ కమ్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. మనం ఏదైతే ఒక పద్ధతి ఉంటుందో లీగల్గా మనకున్నటువంటి చట్టబద్ధంగా ఏదైతే మనం సంపాదించగలమో, మనం ఎర్న్ చేయగలమో అది మాత్రమే రైట్ టైప్ ఆఫ్ మనీ ఫర్ అస్. అంతేగాని ఇటువంటి స్కీమ్స్, అలాగే డిఫరెంట్ ఇప్పుడు అవెన్యూస్ ఉన్నాయి. అలాగే మనం చూస్తున్నాం కొన్ని సైబర్ గేమ్స్, అలాగే యాప్స్ కూడా ఉన్నాయి. మనం వాటి గురించి కూడా మాట్లాడాం. మరి సైబర్ యాప్స్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా, టెంప్టింగ్గా, అంటే మనకు వితిన్ ఫ్యూ అవర్స్లోనే మనకు ఉన్నటువంటి అమౌంట్ 10 times, 20 times, 100 times అయ్యేటువంటి అవకాశాలు అక్కడ చూపిస్తారు. కానీ అది నిజంగా ఒక వ్యసనమే కాకుండా అది ఒక ఫైనాన్షియల్గా మనం ప్రభుత్వం అంగీకరించని విధానం. మనం ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వాళ్ళం, చట్టబద్ధమైనటువంటి విషయాలనే మనం పాటించే వాళ్ళం. కాబట్టి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చింది. MLM అనేటువంటిది అది చట్టరీత్యా వ్యతిరేకమైనటువంటి ఒక యాక్టివిటీ. అలాగే చట్టం కూడా మనకుంది, ప్రైజ్ మనీ అండ్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ 1978 అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నటువంటి లీగల్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ ఏ కోగ్నైజబుల్ అఫెన్స్. ఎవరైతే ఇటువంటి యాక్టివిటీస్ నుంచి అమౌంట్ తీసుకున్నా కూడా దట్స్ ఏ కోగ్నైజబుల్ అఫెన్స్, అంటే ఇట్స్ ఏ క్రైమ్. మరి కాబట్టి దీనికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి ఇఫ్ ప్రూవ్డ్. అందువల్ల అసలు ఇటువంటి యాక్టివిటీస్ గురించి ఎవరైనా చెప్పినా, మీ దృష్టికి ఎవరైనా తీసుకొని వచ్చినా దాన్ని నిర్ద్వంద్వంగా మీరు ఖండించాలి. ఇటువంటి యాక్టివిటీస్లో మీరు పాలు పంచుకోరాదు. ఇది ప్రభుత్వానికి అలాగే ఇప్పుడున్న చట్టాలకు విరుద్ధమైనటువంటిది. కాబట్టి డెఫినెట్లీ మనం కష్టపడదాం. మనం ఇంకా మన క్రియేటివ్ ఇంటెలిజెన్స్తో రకరకాల అవెన్యూస్ ఇప్పుడు ప్రపంచం మనకు అందిస్తోంది. కాబట్టి వాటిల్లో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. డెఫినెట్లీ వీ కెన్ మేక్ గుడ్ మనీ, బట్ దిస్ కమ్స్ అండర్ బ్యాడ్ మనీ. అండ్ ఈవెన్ దట్ బ్యాడ్ మనీ కూడా ఇట్ విల్ నెవర్ కమ్. వాళ్ళు చేసేటువంటి ప్రామిసెస్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఈరోజు సర్ఫేస్ అయినటువంటి కేసులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలాగే ఎవరైతే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో, ఫ్రస్ట్రేటెడ్ యూత్ ఉంటారో, అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు ఈ రెండు గ్రూప్స్ని టార్గెట్ చేస్తున్నారు అంటే, ఫ్రస్ట్రేటెడ్ గ్రూప్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. వాళ్ళు ఉద్యోగం కోసం హైదరాబాద్కు కానీ ఏదైనా పెద్ద సిటీకి వచ్చి జాబ్ సర్చింగ్లో ఉంటారు. 1 year, 2 years ఇలా అక్కడ పేరెంట్స్ పై డిపెండ్ అవుతూ ఇక్కడ జాబ్ కోసం చూస్తున్నా జాబ్ అనేటువంటిది రాకపోవడం, చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. అప్పుడు ఎలా అయినా పేరెంట్స్ యొక్క బర్డన్ తగ్గించాలి, అలాగే నేను ఒక
నాకున్నటువంటి ఈ రిసోర్సెస్తో ఐ మస్ట్ స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్, అంటే నేను నా యొక్క సెల్ఫ్ ఎర్నింగ్తో ఇక్కడ నేను బతకాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఇటువంటి థాట్స్ అనేవి వాళ్ళు ఇంప్లాంట్ చేస్తారు. బై జస్ట్ ఇప్పుడు మీరు ఖర్చు చేసే అమౌంట్లో కొంత కనుక మీరు ఇక్కడ పెట్టగలిగితే అది సర్క్యులేట్ అవుతూ మీకు యూ విల్ రిసీవ్ హ్యూజ్ సమ్స్. అసలు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటువంటిది ఎలా ముందుకెళ్తుందో కూడా ఒక మాట అనుకుందాం. దీంట్లో ఏంటంటే మన ఒక ప్రోడక్ట్నో ఒక సర్వీస్నో రికమెండ్ చేయడం కానీ లేదా కొనడం కానీ ఉండదండి. వీ హ్యావ్ టు యాడ్ మెంబర్స్. ఒక పెద్ద చైన్ లాగా తయారు చేస్తూ పోవాలి. ఒకరు 20 మెంబర్స్, వాళ్ళు మళ్ళీ 20, అలా ఒక చైన్ లాగా చేస్తూ వెళ్ళాలి. బెనిఫిట్ ఏదైతే ఉంటుందో మీరు బాగా గమనించండి. బెనిఫిట్ ఏదైతే ఉందో దీన్ని పిరమిడ్ మార్కెటింగ్ అని కూడా ఎందుకన్నామంటే టాప్ మోస్ట్ లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది. లాస్ ఎప్పుడు కూడా కింద ఉన్న మనలాంటి వాళ్ళకు ఉంటుంది. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ ప్రాఫిట్ అనేటువంటిది వచ్చే అవకాశం లేదు. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ బోగస్ యాక్టివిటీ. అందువల్ల మీరు మీ హార్డ్ ఎర్న్డ్ మనీ, మీ పేరెంట్స్ ఇచ్చినటువంటి మనీని మీరు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్కు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే జాబ్ రాలేదు, సరే మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకోవడమో మార్కెట్ అనుగుణంగా ఉండటమో చేయాలి, కానీ డీవియస్ మీన్స్లో ఈజీ మనీ కోసం మాత్రం ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దండి. అది మీ రెప్యుటేషన్ను దెబ్బతీయడమే కాకుండా కంప్లీట్గా ఫినాన్షియల్ డ్యామేజ్ చేస్తుంది. ఎకనామిక్గా అదొక పెద్ద ఒక రకంగా సుడిగుండంలో చిక్కుకున్నట్టు. అలాగే ఇట్స్ ఆల్మోస్ట్ అకిన్ టు స్మగ్లింగ్ యాక్టివిటీ ఎలా మనం అనుకుంటామో అలాంటిదే ఇది కూడా, ఫినాన్షియల్ స్మగ్లింగ్ అండ్ స్కామింగ్. కాబట్టి ఈ యాక్టివిటీని మైండ్లో కూడా అసలు రానివ్వద్దండి. మనం ఎంతసేపు హార్డ్ వర్క్ చేయాలి, స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి, మార్కెట్కి అనుగుణంగా ఉండాలి, అండ్ వీ మస్ట్ మేక్ వేలియంట్ ఎఫర్ట్. డెఫినెట్గా మనకు అనుకున్నటువంటి జాబ్ వస్తుంది, లేదా వేరే ఆపర్చునిటీస్ను మనం చూసుకోవాలి. కానీ ఈజీ మనీ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. నిరుద్యోగ యువతకు చెప్పేటువంటి ఒక సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఐడియాస్ని ఎంటర్టైన్ చేయొద్దండి. ఇక నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఇలా ఉంటే మరి హై ఎండ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ గ్రూప్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే చిన్న వయసులోనే ఊహించని అతిపెద్ద శాలరీ చేతికి వస్తుంది వాళ్ళకు. మామూలుగా మనం చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద ప్యాకేజెస్ వస్తున్నాయి కొంతమందికి మాత్రం. మరి ఏజ్ ఏమో చిన్నది, వచ్చే ప్యాకేజ్ చాలా పెద్దది. వాళ్ళకున్న ఫినాన్షియల్ మెచ్యూరిటీ, ఎకనామిక్ అండర్స్టాండింగ్, మార్కెట్ స్ట్రక్చర్ కానివ్వండి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ కూడా చాలా తక్కువ. కాబట్టి అటువంటి వాళ్ళని ఈజీగా టెంప్ట్ చేసి ఇటువంటి స్కీమ్స్లో మీరు కనుక లక్షల్లో పెడితే మేము కోట్లలో మీకు తిరిగిస్తామనేటువంటి కొన్ని ప్రామిసెస్ చేస్తారు. అది కూడా వినటానికి చాలా బాగుంటుంది. ఎందువల్ల అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక ఫ్లో లాగా ఉంది కాబట్టి పెద్దగా దాని గురించి పట్టించుకోరు. ఎలా అయినా మనకు వస్తుందన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్తో, అలాగే ఒక ఈ నేపథ్యంలో వాళ్ళకున్నటువంటి అమౌంట్ అంతా కూడా ఇన్వెస్ట్ చేయడం, అండ్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు లూజ్ దట్ అమౌంట్. దే విల్ నెవర్ గెట్ బ్యాక్ దట్ అమౌంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఇది ఫ్యామిలీస్ను కూడా డెస్ట్రాయ్ చేసింది. సడన్లీ ఇఫ్ యూ లూజ్ జాబ్, వాట్ విల్ బీ యువర్ పొజిషన్? ఈరోజు మీరు జాబ్ ఉంది కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, నాకు ఆ ఫ్లో ఉంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేసినా తప్పులేదనుకుంటున్నారు. కానీ మీకు ఐటీ మార్కెట్ గురించి అవగాహన లేదా? ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఎవరి జాబ్ ఏ మినిట్ పోతుందో తెలియదు. మనం చూసాం, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసాం ఇదే ఛానల్లో. విప్రో కానివ్వండి, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు టీసీఎస్ కానివ్వండి, ఇంకా నాట్ టు స్పీక్ అబౌట్ మెటా, ఫేస్బుక్, అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే గూగుల్, ఇంకా మైక్రోసాఫ్ట్. మనం ఈ మధ్య చూసాం రకరకాలుగా ఇలాంటి ఒరాకిల్ కంపెనీ గురించి కూడా మాట్లాడుకున్నాం. మార్నింగ్ 6 AM వచ్చేటువంటి ఈమెయిల్ ఏదైతే ఉందో దట్ షోస్ దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది కంపెనీ. మరి 1 minute యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాస్పెక్ట్. మరి ఆ నేపథ్యంలో మీకు రిసోర్సెస్గా ఏదైతే ఉంటాయో వాటిని మీరు ఇలా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల రోడ్డున పడేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇఫ్ హీఈస్ ఆల్రెడీ ఎ ఫ్యామిలీ మ్యాన్, మరి ఆయన పరిస్థితి ఆలోచన చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, మరి అది ఇంకా దారుణం. ఎందువల్ల అంటే సింగిల్ అంటే అదొక రకం, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్, అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి ప్రత్యేకమైన బాధ్యతలు ఏదైతే ఉంటాయో మరి వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? కాబట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, అలాగే ఇటువంటి ఫైనాన్షియల్ స్కీమ్స్ కానీ ఎలాంటిది ఏదైతే ప్రభుత్వం రికమెండ్ చేయనటువంటి ఈ మధ్య
ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని ఏం చేస్తున్నాయంటే, మీరు మా దాంట్లో మీ ఫండ్స్ను పార్క్ చేయండి, మేము హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము. దట్స్ నాట్ పాసిబుల్. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కార్పొరేట్ ఆఫీస్ సెటప్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఆ వచ్చిపోయే వాళ్ళ హడావిడి, అది చూసి ఏమనుకుంటామంటే, ఇంతమంది ఇన్వెస్ట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ మై అమౌంట్ ఆర్ మై మనీ విల్ బి సేఫ్ ఇన్ దేర్ హ్యాండ్స్ అనుకుంటారు. బట్ డోంట్ గో బై దట్. మీరంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఎప్పుడు కూడా బిలీవ్ ఇన్ ది లా ఆఫ్ ది ల్యాండ్. మన లా ఆఫ్ ది లా ఏం చెప్తోంది? దిస్ ఈస్ నాట్ పాసిబుల్ కాబట్టి ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ స్కీమ్స్ యు ఆర్ బౌండ్ టు లూజ్ అని చెప్తోంది. అండ్ ఇట్స్ ఎ క్రైమ్ ఆల్సో. ఎంకరేజింగ్ సచ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ ఈజ్ ఆల్సో ఎ క్రైమ్. కాబట్టి మీరు డైరెక్ట్గా క్రైమ్ చేయకపోయినా క్రైమ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా క్రైమే కాబట్టి ఇట్స్ ఎ క్రైమ్ ప్లెయిన్లీ స్పీకింగ్. కాబట్టి మీరు అటువంటి వాటిలో ఎంటర్ కావద్దండి. మీ రిసోర్సెస్ను మీ అంతకు మీరే స్పాయిల్ చేసుకోవద్దండి, మీ లైఫ్ను మీరు స్పాయిల్ చేసుకోవద్దండి. అలాగే ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ అమౌంట్ కూడా ఈ విధంగా చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసాం డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది కూడా, దాని గురించి కూడా అవగాహన ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు సొసైటీలో చాలా మటుకు డిజిటల్ అరెస్ట్ కేసెస్ ఇప్పుడు తక్కువగా వింటున్నాం. ఎందువల్ల అంటే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరో పైనుంచి ఫోన్ చేయటం, వాళ్ళు మీ వాట్సాప్ కానివ్వండి, వాట్సాప్ కాల్ చేసి అసలు కదలనీయకుండా పెద్ద పెద్ద వాళ్ళను కూడా చాలా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్స్ట్రాడినరీ సమ్స్ అంటే ల్యాక్స్లో వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా ఫ్రాడ్ యాక్టివిటీస్. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది నమ్మొద్దండి. ఇఫ్ ఎనీవన్ సేస్ మీ పైన ఈడీ కేసు కానీ ఇంకేదైనా కేసు ఉంది, మీరు కట్టాలి, నేను పెద్ద ఆఫీసర్ అని చెప్పారనుకోండి, వెంటనే మీరు ఒకటే చెప్పండి, ఇదే అంశాన్ని నియర్ బై పోలీస్ స్టేషన్లో తేల్చుకుందామని చెప్పండి అంతే. అంతేగాని ఎట్టి పరిస్థితిలో మీరు బెండ్ కావద్దు. మనం తప్పు చేయనప్పుడు లా అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది, కానీ మనల్ని ఎప్పుడు భయపెట్టడానికి లేదు. మనకు లా ఉంది, లా ఎన్ఫోర్సింగ్ ఏజెంట్స్ ఉన్నారు, మనకు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లా ఎన్ఫోర్సింగ్ ఏజెంట్స్. కాబట్టి డెఫినెట్లీ లెట్స్ గో టు ద పోలీస్ స్టేషన్, అక్కడ వాళ్ళకి విషయాన్ని చెప్దాం, అప్పుడు దే విల్ టేక్ ది లీగల్ యాక్షన్ అండ్ రైట్ పోలీసింగ్ అక్కడ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ యు ఆర్ సేఫ్. మీ ఫండ్స్ ఎప్పుడు కూడా ఇంకోటి బ్యాంక్ నుంచి ఏదో వచ్చింది ఓటీపీ చెప్పమని, లేదా ఇలాంటి బ్యాంక్స్ కూడా రిపీటెడ్గా చెప్తున్నాయి, మేము అలాంటి మెసేజెస్ ఎప్పుడు కూడా వాట్సాప్ ద్వారా ఇవ్వము. ఒకవేళ నిజంగానే బ్యాంక్ చేసిందే అనుకోండి, మీరు బ్యాంకుకి కాల్ చేయండి. మీకు ఎలాగో మీరు మీ బ్యాంక్తో మామూలుగా టచ్లో ఉంటారు కాబట్టి డెఫినెట్లీ యూ కాల్ బ్యాక్ టు యువర్ బ్యాంక్, అసెస్ నిజంగా మీరు చేశారా, ఇలాంటిది ఒకటి వచ్చిందని కనుక్కోండి. అంతేగాని తొందరపడి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం. అలాగే ఇక్కడ ముఖ్యంగా మహిళలకు కూడా కొన్ని సూచనలు ఏంటంటే, ఈ మధ్య మార్కెటింగ్లో కూడా చాలా ఫ్రాడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఆర్డర్ చేసే గూడ్స్ కానీ వాటన్నిటి విషయంలో ఓటీపీ చెప్పడం, ఇవి కూడా జాగ్రత్తగా మీరు అసెస్ చేసుకొని చేయండి. దట్స్ నాట్ రాంగ్. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ ఇస్ నాట్ రాంగ్, కానీ ఎప్పుడు కూడా బీ కేర్ఫుల్. దట్ ఈస్ ది వాచ్ వర్డ్. మనం క్యాజువల్గా చేసాం, మనకు తెలుసు అనే ఒక భావనతో ఎప్పుడు ఉండరాదు. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ మనీ యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అలా ఇప్పుడు మనం చూసాం ఫైనాన్షియల్ అండ్ సైబర్ స్కామ్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బీ కేర్ఫుల్. ఎందువల్ల అంటే ఎవరైనా సరే మన రిసోర్సెస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా మనదండి. మనకు ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మంచిదే. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన రిసోర్సెస్, మన అమౌంట్స్ని కాపాడుకోవాల్సిన, మన మనీస్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా మనది. కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ లైన్ ఆఫ్ థింకింగ్లో ఉందాం, ఎలైట్ లైన్ ఆఫ్ థింకింగ్లో ఉందాం, అండ్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ వే and protect ourselves from such fraud and scams. Thank you.